48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పెన్షన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనని ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే, మంత్రి పెన్షన్ల పంపిణీలో పాల్గొనాల్సిందేనని చంద్రబాబు అన్నారు. నలభై 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పెన్షన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనని ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. పూర్తి అప్డేట్స్ అనేది తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో ఉన్నారు. ప్రసన్న, ఎమ్మెల్యేలందరికీ కూడా 48 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? స్వాతి, ప్రధానంగా సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేల వైఖరి మీద పదే పదే చెప్తూ ఉన్నారు. పెన్షన్ పంపిణీలో పాల్గొనాలి, పార్టీ కార్యక్రమాలు ఏవైనా పాల్గొనాలి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు ప్రధానంగా ఇచ్చేటప్పుడు, ఎందుకంటే నియోజకవర్గాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చేటప్పుడు చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం కింద దాన్ని చూడాలి. ఎమ్మెల్యేలు ఆ కార్యక్రమానికి అటెండ్ కాకుండా సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తే కనుక మైలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్షేత్రస్థాయిలో కొన్ని రాజకీయపరమైన అంశాలు కూడా ఉంటాయి, కొన్ని ఎలక్షన్స్ కి సంబంధించిన అంశాలు ఉంటాయి, కొన్ని పాలనకు సంబంధించిన అంశాలు ఉంటాయి. వీటన్నిటిని బేరేజ్ వేసుకుని సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యేలు ముందుకెళ్లాలన్న అభిప్రాయాన్ని సీఎం చంద్రబాబు పదే పదే వ్యక్తం చేస్తున్నారు. కానీ చాలా మంది ఎమ్మెల్యేలు పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు సీఎం చంద్రబాబు ప్రతి నెల 1వ తారీఖు గత 17 నెలలుగా రాష్ట్రం మొత్తంలో ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళటం, ఏదో ఒక జిల్లాలో మారుమూల గ్రామానికి వెళ్లి ఒక ఇంటిని ఎంచుకుని ఆ ఇంట్లో కాఫీ పెట్టడం, టీ పెట్టడం, వాళ్ళతో గంటన్నర సేపు మాట్లాడటం, పెన్షన్ పంపిణీ చేయడం కూడా జరుగుతోంది. సీఎంఏ అంత ఓపికగా ప్రతి నెల 1వ తారీఖు ఇచ్చినప్పుడు ఎమ్మెల్యేలు ఇంకెంత ఓపికగా ఉండాలన్న అభిప్రాయం ప్రధానంగా వ్యక్తమవుతోంది. కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలు, ఇంచుమించు సుమారు ఒక 50 మంది వరకు ఎమ్మెల్యేలు పెన్షన్ పంపిణీలో పాల్గొనలేకపోవడం, లేకపోతే సీఎంఆర్ఎఫ్ చెక్కుల్లో పాల్గొనలేకపోవడం, పంపిణీలో ఈ అంశాలన్నీ కూడా పార్టీ దృష్టికి వచ్చాయి. అధిష్టానం నిర్ణయాల ప్రకారం వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. ఫర్దర్ గా నోటీసులు ఇచ్చి ఏ రీజన్స్, వ్యక్తిగత కారణాలు, అనారోగ్యమైన కారణాలు, లేకపోతే తప్పించుకోలేని ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వెళ్ళకపోవచ్చు. కానీ ఈ 48-50 మంది పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనలేదు అంటే వాంటెడ్ గా ఎగ్గొట్టాలని ఒక కార్యాచరణతోనే రూపొందించింది. కాబట్టి దీని మీద తప్పనిసరిగా నోటీసులు ఇచ్చి వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు రీజన్స్ తెలుసుకోవటం, వచ్చే నెల నుంచి ఇలాంటి కార్యక్రమాలు రిపీట్ అవ్వకుండా మళ్ళీ చూడటం, ఎమ్మెల్యేలంతా కూడా తప్పనిసరిగా పెన్షన్ పంపిణీలో కావచ్చు, కార్యకర్తల సమావేశాల్లో కావచ్చు, జిల్లా మీటింగుల్లో కావచ్చు, నియోజకవర్గాల సమన్వయ సమావేశాల్లో కావచ్చు, డిఆర్సీ సమావేశాల్లో కావచ్చు, ఎమ్మెల్యేల పార్టిసిపేషన్ ఉంటేనే అది పార్టీ పటిష్టత కానీ పార్టీ బలంగా పుంజుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది అని ఒక ఇండికేషన్ గతంలో కూడా ఇచ్చారు. చాలా మంది ఎమ్మెల్యేల మీద ఇప్పటికే సీఎం చంద్రబాబు బాగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏ మీటింగ్ జరిగినా కూడా ఎమ్మెల్యేలు చాలా మంది తమ వైఖరి మార్చుకోవాలని, నియోజకవర్గాల్లో కార్యకర్తలకు ప్రధానంగా అందుబాటులో ఉండాలని, ద్వితీయ శ్రేణి నేతలకు అందుబాటులో ఉండాలని, అప్పుడే పార్టీ మనుగడ సాగించడం కష్టమవుతుందని, పొలిటికల్ గవర్నెన్స్, రాజకీయం పాలన రెండు మిక్స్ చేసి చేయాలని చంద్రబాబు పదే పదే చెప్తున్నా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మార్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యేల్లో ఏ రకమైన మార్పు వస్తుంది, వచ్చే నెల 1వ తారీఖు నుంచి జరిగే పెన్షన్ పంపిణీలో ఎంతమంది పాల్గొంటారు అంటే, ప్రభుత్వం చేపట్టే ఎలాంటి కార్యక్రమంలోనైనా, ఎలాంటి సంక్షేమ పథకంలోనైనా ఎమ్మెల్యే పార్టిసిపేషన్ కనుక ఉంటే ఆ నియోజకవర్గాల్లో ఫోకస్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. జనం ఆ ఎమ్మెల్యేను గుర్తించి మా ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో అండగా ఉన్నాడు, మా నియోజకవర్గంలో తోడుగా ఉన్నారని పబ్లిక్ కూడా ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పదే పదే చెప్తూ ఉన్నారు. అలా ఎవరైతే వెళ్లలేదో వాళ్ళకి నోటీసులు ఇచ్చి కార్యక్రమం ప్రస్తుతం జరుగుతుంది. కాబట్టి ఎమ్మెల్యేలు నోటీసులు ఇచ్చిన తర్వాత ఎలా స్పందిస్తారు, మళ్ళీ సీఎం చంద్రబాబు యాక్షన్ ఏ రకంగా ఉండబోతుంది అనేది మనం చూడాల్సి ఉంది. స్వాతి.